శ్రీమాత్రే నమ. శ్రీ శివాయ గురవే నమ. సౌందర్యలహరి 64వ శ్లోకంలో తాంబూలపూరితముఖి అయిన అమ్మవారిని వర్ణిస్తున్నారు ఆదిశంకర భగవత్పాదుల వారు. తాంబూల చర్వణం చేయటం పరమపాతివ్రత్య లక్షణం. సమయాచారాన్ని నిరంతరం పాటించేవారు గనుక అమ్మవారు తాంబూల చర్వణాన్ని చేస్తున్నారు. అలా తాంబూల చర్వణాన్ని చేస్తున్న అమ్మవారి జిహ్వ పైన ఒక చిత్రాన్ని గమనించారు ఆదిశంకర భగవత్పాదుల వారు. తాను గమనించటమే కాకుండా ఈ శ్లోకం ద్వారా మనకు అటువంటి చిత్రాన్ని వర్ణించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ చిత్రాన్ని మనసులో ముద్రించుకొని మనమంతా కూడా తరించే ప్రయత్నం చేద్దాం. అవిశ్రాంతం పత్యుర్గుణ గణకథామ్రేడన జపా పుష్పఛాయ తవ జనని జిహ్వా జయతి సా యదగ్రాసీనాయ స్ఫటికదృశదచ్చ విమయి సరస్వత్యా మూర్తి పరిణమతి మాణిక్య వపుష. అమ్మవారు పరమ పాతివ్రత్య లక్షణం కలది గనుక తాంబూల చర్వణం చేస్తున్నారు. అదేవిధంగా ఎల్లప్పుడూ పరమ పతివ్రత గనక తన పతి అయిన సదాశివునే తలుస్తున్నారు. సదాశివుడు ఇంతవరకు పొందిన విజయాలను, ఆయన గుణగణాలను పదే పదే జపిస్తున్నారన్నమాట. అలా జపించడం వల్ల ఒక చిత్రం జరుగుతుంది. ఏమిటంటే స్ఫటికమయమైన తెల్లని కాంతులు కలిగిన పలుకుల తల్లి సరస్వతి అమ్మవారి జిహ్వ యందు నటిస్తున్నది. అమ్మవారి జిహ్వ ఎర్రగా జపాపుష్ప వర్ణంలోనికి మారటం చేత, ఎందుకంటే ఆవిడ నిరంతరం తాంబూల చర్వణం చేస్తూ ఉండటం చేత. అలా అమ్మవారి జిహ్వపై కొలువైన సరస్వతి తన తెల్లని వర్ణాన్ని కోల్పోయినదై అమ్మవారి జిహ్వపై ఉన్నందున మాణిక్య వర్ణాన్ని పొందుతున్నది. అంటే అమ్మవారి జిహ్వ యొక్క వర్ణాన్ని తాను పొంది ప్రకాశిస్తున్నది మాణిక్య వర్ణంలో అంటున్నారు. ఇందులో ప్రముఖంగా 2 విషయాలు మనం గ్రహించగలగాలి. ఒకటి ఏమిటంటే అమ్మవారు పరమ పాతివ్రత్య లక్షణం కలిగి ఎల్లప్పుడూ సమయాచారాన్ని శ్లాఘించేదై తన పతి గురించి నిరంతరం సంభావిస్తూ ఉండే తల్లి. తన పతిని ఎవరైతే కీర్తిస్తారో వారి పట్ల అనుగ్రహాన్ని కురిపిస్తుంది అమ్మ అని గ్రహించాలి. మరి రెండవ విషయం ఏమిటంటే అమ్మవారి జిహ్వ యందు నిరంతరము సరస్వతి వసిస్తూ ఉంటుందన్నమాట. అంటే సకల పలుకులు కూడా అమ్మ జిహ్వను ఆలవాలం చేసుకొని ప్రకాశిస్తున్నాయి. ఇంకా తేలికగా చెప్పాలంటే సకల వేదములకు అమ్మ ముఖము నిలయము. శ్రీమాత్రే నమః. శ్రీ